నమస్కారం. ముఖ్యంగా నా పేరు యాదగిరి శేఖర్రావు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రాష్ట్ర కార్యదర్శి, అలాగే ట్రస్మా గౌరవ అధ్యక్షులు. ముఖ్యంగా ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్య, ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ముఖ్యంగా వాళ్ళందరికీ యూనిఫామ్ అట్లా కావచ్చు, తిండి, అలాగే అకామిడేషన్, చదువు, మంచి విద్యను అందిస్తున్నాం గత ఎన్నో సంవత్సరాల నుంచి. మరి ఈ 2 సంవత్సరాల నుంచి 33 జిల్లాల్లో హరిజన గిరిజన విద్యార్థులు దాదాపు 25,000 మందికి విద్యను అందిస్తున్నాం. మంచి చదువును అందించిన కార్పొరేట్ పాఠశాలలు ఇవ్వని విద్యను బడ్జెట్ స్కూల్స్లో మేమందరం అందిస్తున్నాం. మరి ఈ అందిస్తున్న శుభతరుణంలో మాకు ఈరోజు ఎకనామికల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ముఖ్యంగా ఫినాన్సులు, అలాగే బ్యాంకులు, హ్యాండ్ లోన్స్, ముఖ్యంగా చిట్స్ అక్కడక్కడ తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మార్చ్ ఎకనామిక్ ఎండింగ్ అని, ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది అని చాలామంది ఇబ్బంది పెడుతున్నారు. మానసికంగా ఇబ్బందులకు గురవుతా ఉన్నాం, ఒత్తిడికి లోనవుతా ఉన్నాం. మరి టీచర్ సాలరీస్, బిల్డింగ్ రెంట్స్, అన్ని వెజిటేబుల్స్ ప్రతి దగ్గర కూడా బాకీలు ఉన్నాం. మరి ప్రతి ఒక్కరికి ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కొంత మైనార్టీ వర్గానికి, మైనార్టీ సోదరులందరికీ కూడా మీరు ఒక 80 కోట్లు రిలీజ్ చేసి రంజాన్ పురస్కరించుకోవాలి. తప్పు కాదు, వాళ్ళు కూడా మన సోదరులే. అలాగే ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఇలా చూసినట్లయితే గద్వాల్ కావచ్చు, నాగర్ కర్నూలు, అలాగే జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, ఆదిలాబాద్, ఈ 6 జిల్లాల్లో కూడా మరి దాదాపు 50% మీరు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న ప్రెషర్స్, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. మరి అంతటా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉంటారు, కానీ అందరికీ కూడా అందుబాటులో ఉండకపోవచ్చు, అందరికీ కన్సర్న్లో ఉండకపోవచ్చు. మరి రాష్ట్ర పరిపాలన అనేది అందరిపైన ఒకేలాగా చూడాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరి ఇలా 25,000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్ ఇది. మేము ఇంత చక్కగా చేస్తున్న తరుణంలో అక్కడక్కడ మీరు మమ్మల్ని గ్యాప్ పెంచడం, మా మధ్య వేరియేషన్ ఉంచడం, ఇది ఒక సెక్యులర్ స్టేట్. భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానమైన విధులు, సమానమైన ఆలోచనలు, ఈక్వాలిటీ, సమానత్వం అనేది కావాలి. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఫినాన్స్ మినిస్టర్ గారు ఒక్కసారి ఆలోచన చేసి 150 కోట్లు మాత్రమే ఉన్నాయి, మీరు వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా. ఒకవేళ రిలీజ్ చేయని పక్షంలో మా పాఠశాలలు నడిపే పరిస్థితులు లేదు, దారుణంగా ఉన్నాయి. పాఠశాలలు అన్నీ కూడా మీకే అప్పచెప్తున్నాం. మరి మేము తాలపు చేయిస్తాం, మీరు నడపండి, మా టీచర్స్ సాలరీస్ ఇవ్వండి, మా అన్ని కూడా మెయింటైన్ చేయండి. మీరే మాతో కాదు, ఖచ్చితంగా ఈ 31 లోపు కనుక మీరు డబ్బు ఇస్తేనే పాఠశాలలు రన్ అవుతాయి. 80% పునరాలోచన చేసి వీళ్ళందరి పట్ల కూడా ఒక ప్రేమను, వాత్సల్యాన్ని చూయించి మేము కూడా ప్రజల్లో భాగస్వామ్యం, ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాం. మేము ఎన్నో ఏళ్ళ నుంచి మా కష్టార్జితాన్నితో పాఠశాలలు నడుపుతున్నాం, ముందు తీసుకెళ్తున్నాం. బడ్జెట్ స్కూల్స్ ఇవన్నీ గమనించి మీరందరూ కూడా ఖచ్చితంగా సహకరించాలి. పత్రికా మిత్రులు కూడా దీన్ని తీసుకోగలరు ఒక ప్రెస్ నోట్గా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా దీన్ని ప్రెస్ నోట్గా స్వీకరించి ఖచ్చితంగా మా పట్ల కొంత దయా జాలి చేయించి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ 31 లోపు మా అందరికీ కూడా ఆ బడ్జెట్ రిలీజ్ చేసి అకౌంట్లో జమ చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి. థ్యాంక్ యూ.